జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పట్టభద్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టభద్రులంతా ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాలని, విద్యావేత్త సురభి వాణిదేవికి ఓటు వేసి గెలిపించాలని మంత్రి గ్రాడ్యుయేట్లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫాసివుద్దీన్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. మా జీన్లో ఉంది ఇది. మా తల్లిదండ్రుల దువా అంటారు కదా, ఆశీర్వాదంతో మేము అదే పని చేస్తున్నాం ఇన్నేళ్ళు. అయితే పరిధి చిన్నది. ఒక ఇండివిజువల్గా కొంతమందిని మనం అడ్రస్ చేయగలం, కానీ ఒక పెద్ద అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి మా తల్లిదండ్రుల పెంపకమా, వాళ్ళ ఆశీర్వచనమా, ఇప్పుడు నాకు ఒక మంచి అవకాశం దొరికింది. ఎమ్మెల్సీగా ఇంకా ఎక్కువ మందికి విస్తృతంగా విద్యారంగంలో ఉన్న వాళ్ళకి నేను ఒక సేవ చేసే ఒక అదృష్టం కల్పించిన మన గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారికి, అలాగే టీఆర్ఎస్ పార్టీకి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. టీఆర్ఎస్ పార్టీ నిజంగా कि हमारी जो एमएलसी कैंडिडेट है नंबर 1 कैंडिडेट है. जितने कैंडिडेट आपके पास कॉन्टेस्ट कर रहे हैं, हमारे एस वाणीदेवी साहिबा जो बड़ी एक अच्छे खरसिमा राव साहब, पर उन्होंने कभी भी पॉलिटिक्स में उनके फादर से फ़ायदा उठाते हुए कोई पॉलिटिक्स में नहीं गया. उनका जो जहन था बचपन से बड़े होने के बाद मैं लोगों की सेवा करूं, बच्चों को अच्छा से अच्छा एजुकेशन जो होता है उसके पास बड़ा प्यार और मोहब्बत होता है. हम लोग सब जानते हैं. वाणीदेवी मैडम उस्ताद की तरह काम किए. वो प्रोफेसर रहे, लेक्चरर रहे, बहुत से मदरसे खोले और बिला मजहब मिलत सारे लोगों की खिदमत करते रहे. बड़ी अच्छी कैंडिडेट है. और మన గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో అదే విధంగా ఈ యొక్క ఎలక్షన్లలో కూడా మీరందరూ కూడా మన వాణిదేవి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే మన గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మరొక రికార్డు నెలకొల్పే దిశగా ముందుకు వెళ్తుంది. అతి ముఖ్యంగా బీజేపీ నాయకులు 2 విషయాల్లో ముందున్నారు. ఒక విషయం, వాళ్ళకి ఎజెండా లేదు, మతతత్వం ఒకటే ఎజెండా. రెండో విషయం సోషల్ మీడియా. ముఖ్యంగా వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటే మన టీఆర్ఎస్ పార్టీ కానీ శ్రేణులు కానీ ప్రజాసేవ